అందరికీ నమస్కారం. క్యాప్ కన్సల్టెన్సీ, TV9 అండ్ కేఎల్ యూనివర్సిటీ మెయిన్ స్పాన్సర్గా గత 10 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్న మెగా ఈవెంట్కి ఈరోజు మన ఎంపీ గారు, అట్లాగే వివిధ యూనివర్సిటీకి సంబంధించిన ప్రతినిధులు, అలాగే మిగతా యూనివర్సిటీస్ డాస్ మీద ఉన్న వాళ్ళు కాకుండా డాస్ ముందు ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రతినిధులు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు గురించి ప్రత్యేకంగా మనం చెప్పవసరం లేదు. కేశినేని అంటేనే ఒక బ్రాండ్. తెలుగు 2 రాష్ట్రాల్లో కేశినేని గారు తెలియదంటే అతిశయోక్తి లేదు. అలాగే కేఎల్ యూనివర్సిటీ కూడా 2 రాష్ట్రాల్లో తెలియని వాళ్ళకి అతిశయోక్తి లేదు. ఈ 2 కేశినేని గారు ఎంత ఫేమస్, కేశినేని చిన్ని గారు, కేఎల్ యూనివర్సిటీ కూడా అంతే ఫేమస్ తెలుగు 2 రాష్ట్రాల్లో. వారు చిన్ని గారి గురించి 2 నిమిషాలు చెప్తాను. వారు ఎంత మృదు స్వభావి అంటే కాంట్రవర్సల్కి కిలోమీటర్ దూరంలో ఉంటారు. వారు ఏదైనా సరే మాట్లాడాలి అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ఏదైతే అమరావతి ఉందో అమరావతి కన్స్ట్రక్షన్ గురించో, లేకపోతే దాని డెవలప్మెంట్ గురించో, విశాఖపట్నంలో తీసుకొస్తున్న కంపెనీల గురించో, లేకపోతే విజయవాడ కాన్స్టిట్యున్సీలో తీసుకురావాల్సిన డెవలప్మెంట్ గురించి మాట్లాడమంటే ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు, అనర్గళంగా మాట్లాడతారు. ఏదైనా ఒక కాంట్రవర్సీ ఇష్యూ తీసుకొచ్చి వారిని మాట్లాడమంటే పొరపాటు కూడా మాట్లాడరు. అలాంటి పొలిటీషియను, అలాంటి ఎడ్యుకేటెడు, అలాంటి మంచి క్వాలిటీ ఉన్న ఎంపీ గారు ఈరోజు ఇలాంటి ఈవెంట్కి రావటం నిజంగా చాలా గర్వకారణం, చాలా ఆనందంగా కూడా మాకు ఉంది. ఎందుకంటే వ్యక్తిని బట్టే సొసైటీ నడుస్తుంది, వ్యక్తిని బట్టే నెక్స్ట్ జనరేషన్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్రానికి, లేకపోతే మన విజయవాడ కాన్స్టిట్యున్సీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఎక్కడైనా సరే నాణ్యత గల విద్య ఉంటుందో, ఎక్కడైతే గల స్కిల్డ్ యూత్ ఉంటుందో డెవలప్మెంట్కి వాళ్ళే రేపు రాబోయే రోజుల్లో అని చెప్పి ఒక ప్రముఖ ఛానల్లో ఆయన చెప్పారు. అది నేను మళ్ళీ వారికి గుర్తు చేస్తున్నా. అలాంటి మంచి మెసేజ్లు ఇస్తూ రాష్ట్రానికి, అమరావతి నిర్మాణానికి ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి ఎంపీ గారికి కేఎల్ యూనివర్సిటీ నుంచి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సార్, మీ రాక మాకు ఎంతో ఆనందం. మీరు రావటం వల్ల మాకెంతో ఈ వేదికకే మంచి వెలుగు వచ్చింది. TV9 కండక్ట్ చేసిన వేదికకి వెలుగు తీసుకొచ్చిన ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. కేఎల్ యూనివర్సిటీ గురించి ప్రత్యేకంగా ఎంపీ గారికి కానీ ఇక్కడ ఉన్న వారందరికి కానీ ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. తెలుగు 2 రాష్ట్రాల్లో ప్లేస్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ కేఎల్ యూనివర్సిటీ. ఈ రోజున 81 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఒక మెకానికల్ స్టూడెంట్ సాధించాడు మొన్న. అంటే అటానమస్, అంటే డ్రైవర్లెస్ కార్స్ స్టార్ట్ కంపెనీలో మన తెలుగు విద్యార్థి 81 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఒక మెకానికల్ స్టూడెంటు. అది మన తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా గర్వకారణం. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దిగ్గజం యాపిల్లో 75 లక్షల ప్యాకేజీకి మన తెలుగు విద్యార్థి ఉన్నాడు అంటే అదొక సాహసం అని చెప్పుకోవాలి. ఇట్లాంటి మంచి మంచి ప్లేస్మెంట్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాదు, రేపు రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ నుంచి బెంగళూరులో ఈ క్యాంపస్లో చదివిన ప్రతి విద్యార్థి కూడా 100% ప్లేస్మెంట్ ఇచ్చి బయటికి పంపిస్తున్న 18 ఏళ్ల చరిత్ర ఒక కేఎల్ యూనివర్సిటీకే ఉందని నేను డాస్ ముందుగా చెప్తున్నాను. 46 ఏళ్ల కేఎల్ యూనివర్సిటీ ప్రస్థానంలో 18 ఏళ్ల నుంచి 100% ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం. మన ప్రజలకు, మన స్టూడెంట్స్కి కానివ్వండి, లేకపోతే మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్కి కానివ్వండి, అందరికి కానీ 100% ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు స్టూడెంట్కి ఏం కావాలి అనేది నాణ్యత, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ కానీ ఇవ్వడంలో కేఎల్ యూనివర్సిటీ ముందు ఉంటుంది. దానికి నిదర్శనమే నిన్నగాక మొన్న ఇచ్చిన టైమ్స్ ర్యాంకింగ్లో కేఎల్ యూనివర్సిటీ నేషనల్ లెవెల్లో 2nd ర్యాంక్ వచ్చింది. టైమ్స్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో నిన్నగాక మొన్న రిలీజ్ చేసేదారు సార్. టైమ్స్ ర్యాంకింగ్లో మన కేఎల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో 2nd ర్యాంక్ వచ్చిందండి. అలాగే రీసెర్చ్లో కూడా 2nd ర్యాంక్ ఇచ్చారు. ఎంత క్వాలిటీ ఉంటే నేషనల్ లెవెల్లో 2nd ర్యాంక్ వస్తుంది, ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తే నేషనల్ లెవెల్లో 26వ ర్యాంక్, NRF 26వ ర్యాంక్ వస్తుందనేది ఒకసారి మనందరం కూడా గమనించాలి. ఇలాంటి వేదికలు స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడతాయి. ఎక్కడ చదవాలి, ఏ కోర్స్ చదవాలి, ఏ కోర్స్ చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, ఏ కోర్స్ చదివితే మన భవిష్యత్తు ఉంటుంది అనేది ఇక్కడున్న డిఫరెంట్ యూనివర్సిటీస్ అందరినీ కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ప్లేస్మెంట్ స్టేటస్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ కావచ్చు,
కనుక్కొని ఎక్కడ చేరితే బాగుంటుంది అనే దాని మీద వాళ్ళు ఫోకస్డ్గా ఉంటే రాబోయే రోజుల్లో ఈ అమరావతి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వస్తున్న కంపెనీలు కావచ్చు, వాటన్నిటికి కూడా ఈ యువతే ప్రాధాన్యం. 4 ఏళ్ళలో బయటకు వచ్చేవాళ్ళే, రేపు రాబోయే 4 సంవత్సరాలు బయటకు వచ్చేవాళ్ళే వీటన్నిటికి కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తారు. ఇట్లాంటి వేదికలు ఇంకా 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 జరగాలి. క్యాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు ప్రత్యేకంగా కూడా మేము అభినందిస్తున్నాం ఇలాంటి మంచి ఈవెంట్లు. ఎందుకనంటే డిఫరెంట్ ఈవెంట్స్, కొన్ని ఈవెంట్స్ పిల్లలకు కానీ సొసైటీకి కానీ సంబంధం లేకుండా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. కానీ కొన్ని ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ అందరికీ కనెక్ట్ చేసే ఈవెంట్స్, సొసైటీని కదిలించాలి, పిల్లల్లో మార్పు రావాలి, పేరెంట్స్లో మార్పు రావాలి. ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్న క్యాబ్ కన్సల్టెన్సీ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. TV9 ముందంజలో ఉండి ఇలాంటి మంచి సొసైటీకి మంచి పనులు చేయడంలో TV9 ఎప్పుడు కూడా ముందుంటుంది. వారికి కూడా మా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, మా కేసినేని చిన్ని గారు ఈ మంచి మీటింగ్ వచ్చి మమ్మల్ని మోటివేట్ చేశారు. ఆయన రావడం అంటే మమ్మల్ని మోటివేట్ అవ్వడమే. వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ చిన్ని గారికి కేఎల్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా అభినందనలు చెప్పుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.